कुछ लोग ऐसे होते हैं जो इतिहास को बनाए करते हैं, समय नदी की द्वारा नित बह जाया करते हैं। समय ఎవరి కోసం ఆగదు, గయా వక్త ఫిర్ హాత్ ఆతా నహీ, పోయే సమయం తిరిగి రాదన్నమాట. అలాగే నది ప్రవహించే నీరు పోతూనే ఉంటుంది కానీ ఎక్కడ ఆగదు ఎవరి కోసము. అలాగే ఈ జీవితంలో బర్త్ డెత్ రెండు కూడా అన్నీ సహజమే. అలాగే అపాయింట్మెంట్ కానీ రిటైర్మెంట్ కానీ సహజమే. మామూలుగా ఒక చెట్టుకు పూలున్నాయంట, ఒక మొగ్గ ఉంది, బాగా వికసించిన పుష్పము కింద పడిందంట. పైన మొగ్గ చూసేసి నవ్విందంట. అప్పుడు అనిందంట కింద ఉండే మొగ్గ, ఈరోజు నా వంతు రేపు నీ వంతు అనిందంట. కాబట్టి సార్ ఇప్పుడు రిటైర్ అయిపోతే మేము భవిష్యత్తులో అందరూ రిటైర్ కావాల్సిన వాళ్ళే, ఈ మధ్యలో ఎక్కడో సార్ ఫుల్ స్టాప్ కాక తప్పదు. కాబట్టి అట్లే ఏ సమయ నదికి ద్వారా जो नित बहजाए करते हैं कुछ लोग జరిగింది. కాబట్టి ఆయనకు ఆయన కుటుంబానికి అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయనకు మిగిలిన జీవితం కూడా ఈ సొసైటీకి సేవ చేయాలని, ఆయన మా అందరికి కూడా సలహాలు ఇవ్వాలని కోరుతూ ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ విరమిస్తున్నాను. బి ధరమ్మ గారు, బి కేశవ్ కుమార్ గారు ప్రిన్సిపాల్ కూడా చెల్లెళ్ళు, వాళ్ళ కూడా ఆనాడు వారు చేసిన సర్వీస్ ని, ఆ పాఠశాలని ఉన్నత ప్రమాణాలతో నడిపించవలసినటువంటి ధర్మం సుబ్రహ్మణ్యం గారికి ఉంది. వారు అదే రామలింగారెడ్డి గారికి ఇచ్చేటువంటి గిఫ్ట్. కాబట్టి ఆ పాఠశాలని సమర్థవంతంగా నడిపించాలని కోరుతూ శ్రీ ఎల్ సుబ్బయ్య గారు. నమస్కారం. మరి ఈరోజు రిటైర్డ్ ఫంక్షన్ జరుపుకుంటున్నటువంటి గురుతుల్యులు శ్రీ బి రామలింగారెడ్డి గారికి నా నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాను. మా గురువు గారు అయినటువంటి ప్రెసిడెంట్ గారు, ఆయన కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రామలింగారెడ్డి సార్ గురించి చాలా వివరంగా చెప్పారు. మరి దాన్ని మించి నేనేం చెప్పలేను. కాకపోతే సార్ ఫంక్షన్లో నేను కూడా భాగం పంచుకొని సార్ను చూసి ఆనందించి మరి శుభాకాంక్షలు తెలియజేసి వద్దామన్న ఉద్దేశంతో నేను వచ్చాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. మనుషుల్లో మహామనుషులు ఉంటారు, అలాంటి తరహాకు చెందిన వారే ఈ మా రామలింగారెడ్డి సార్. ఎందువల్లంటే మేము చిన్నపిల్లలమైన ముందుగా నమస్కారం చేస్తారు. నేను చాలాసార్లు అనేవాడిని, సార్ వద్దు సార్, మీరు పెద్దవారు, మా గురువు గారు, కాబట్టి మీరు చేయకూడదు, నేనే చేయాలి అంటే, కాదండి మన ఇద్దరం కూడా సమానం, ప్రిన్సిపాల్స్ అని చెప్పి ఎంతో ఉన్నతంగా నవ్వుకుంటూ చక్కగా మరి మాట్లాడే స్వభావం కలిగినటువంటి రామలింగారెడ్డి సారు ఈ స్కూల్లో 22 సంవత్సరాలు, మూన్ ఆఫ్ దిస్ స్కూల్ అంటే ఆకాశంలో నక్షత్రాలు చాలా ఉంటాయి. మేము కూడా ప్రిన్సిపాల్స్గా ఉంటాం, కానీ మేము చేయలేని పనిని సార్ చేశారు. ఎందువల్లంటే ఆయన లైట్ ఆఫ్ ద మరి ఈ స్కూల్. కాబట్టి ఆయన చుక్కల్లో చంద్రుడు వంటి వారు. చంద్రుడికి వెలుగు ఎక్కువ ఉంటుంది, పక్క నక్షత్రాలు ఒకవేళ వెలుగు ఉన్నా కూడా అంత చక్కగా వెలుగును ఇవ్వవు. ఆ విధంగా ఈ గురుకుల వెంకటగిరి పాఠశాలని చాలా చక్కగా వేరియస్ డెవలప్మెంట్స్, మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు ఆల్రౌండ్ ఛాంపియన్షిప్గా సార్కి మరి పేరు ఉన్నది. ఆ పేరు మరి చక్కగా ఉన్నందుకు ఎంతో సంతోషం. ఇలాంటి గురుకుల పాఠశాలలు అలాంటి మహాత్ములు ఉండడం మూలాన్నే బాగా అభివృద్ధి చెంది చక్కని నీడనిచ్చి మరి దేశాలలో విదేశాలలో కూడా పేరు ప్రఖ్యాతులు మరి తీసుకొని రావడానికి కారణమైన మూల పురుషుడు ఆయన. ఆయనకు ఈ స్టేజ్ ముఖంగా నా నిండైనటువంటి వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగనే నేను తాత్కాలికంగా ఒకవేళ సంవత్సరం 4 నెలల నుంచి నేను తుమ్మలపేట ప్రిన్సిపాల్గా రావచ్చు, కానీ సార్ నాకు ఎర్రగొండపాలెం ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడే తెలుసు.
ఎందువల్లంటే ప్రిన్సిపాల్స్ కాన్ఫరెన్స్లో వాటిల్లో వీటిల్లో వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాం. అలాగనే నేను ఎర్రగొండపాలెం నివాసిని. గమ్మత్తు ఏంటంటే ఎర్రగొండపాలెం నివాసిని నేను. అప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే రామలింగారెడ్డి సార్కు చాలా మంచి పేరు ఉన్నది. ఆ పేరు ప్రఖ్యాతులతో ఎర్రగొండపాలెంలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నటువంటి ఆది వాసుల పాఠశాల వారందరినీ కూడా డెవలప్ చేసేటువంటి స్పిరిట్ సార్కు ఉన్నది. కాబట్టి ఆ ఏరియాలో కొంతవరకు చక్కని వాతావరణాన్ని తీసుకురావడానికి సారు శాయశక్తుల ప్రయత్నం చేసినారని ఈరోజు కూడా చెప్పుకుంటారు. ఆ ఏరియాలో చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు. దానికి కారణం మన రామలింగారెడ్డి సార్ అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ కన్వీనర్ పోస్ట్లో ఆయన సేవలు ఈ చక్కని స్కూల్ని 22 సంవత్సరాలు ఆయన హస్తాలతో నడిపించి ఈ స్కూల్ని ఘనకీర్తిగా మరి ఈ జిల్లాలో నిలిపినందుకు మరి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత ఇంటి దగ్గర కాకుండా ఇలాంటి స్కూల్స్లో అప్పుడప్పుడు సందర్శిస్తూ ఆయన సేవలను ఉపయోగించి ఇలాంటి వాతావరణాన్ని మరో స్కూల్లో కూడా చెయ్యాలని కోరుకుంటూ దేవుడు ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదరించి కరుణించి ఆయన్ని ఈ అవకాశం ఇచ్చిన సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరొకసారి నా శుభాభివందనాలు తెలియజేస్తున్న ఆ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఇక్కడ ఆసీనులైనటువంటి సరస్వతిమూర్తులందరికీ, ఆహుతులైనటువంటి యొక్క ప్రజలకు, విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు సభకు నా నమస్కారం. నేను రామలింగారెడ్డి గారితో ఇక్కడ వచ్చి నుంచి ఈ స్కూల్లో ఆర్వీఎం హై స్కూల్లో నేను పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి మాకు పరిచయం కలిగింది. ఒక్క మాట చెప్పాలంటే రామలింగారెడ్డి గారు కార్యదక్షుడు. ఆయన నిండు మనసు కలిగినటువంటి వాడు. ఆయన శాయశక్తుల ఈ యొక్క పాఠశాలని ఎంతో అభివృద్ధిలోకి తెచ్చాడు. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చినప్పుడు ఇక్కడంతా గుట్టలు, కొండలు, అక్కడ అన్నీ ఏవో తిరుగుతూ ఉంటాయి కూడా. ఇది ఒక గోడౌను. అటువంటి యొక్క వ్యర్థమైనటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి యొక్క ప్రదేశాన్ని ఇచ్చి దీంట్లో స్కూల్ నడిపోయాయంటే అప్పుడు ఆయన దీన్ని ఎంతో కష్టపడితే కానీ ఈ రూపానికి తీసుకురాలే కష్టమైపోతుంది అనమాట. అంత కష్టపడ్డాడు. అట్లా స్కూల్ సేవల్లో కానీ సామాజిక సేవల్లో కానీ చాలా కృషి చేశారు. ఇంకొక పాయింట్ ఏంటంటే వారు ఎప్పుడు కూడా ప్రిన్సిపాల్ అని మేము అనుకోం. ప్రిన్సిపాల్ అనేటువంటి అందరిలో కలిసిపోయి ఆయన ఒక సాధ్యం చేసేవాడు అన్నమాట. ఒక దర్పము ప్రిన్సిపాల్ నేను అని చెప్పేసి ఎక్కడ ఏ కోసానా కూడా ఆయనకి ఉండేది కాదు. అలా మా యొక్క సహజీవనం ఆయనతో పాటు జరిగింది. ఇంకోటి కోసం ఏంటంటే ఆయన నన్ను ఒక వశిష్ఠుడిగా పెట్టుకున్నారు ఆయన ఇంటికి. ఆయన యొక్క ఇంట్లో శుభకార్యాలన్నీ జరగాలంటే నన్ను సంప్రదించాల్సిందే, నేను పోయి జరిగించాల్సిందే. ఇది మా ఇద్దరి మధ్య ఉండేటువంటి యొక్క అవినాభావ సంబంధం. వారు ఈ నెలాఖరికి రిటైర్ అవుతున్నారు. ఇంకా బాగా సేవ చేసినటువంటి యొక్క వారికి శక్తి ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క స్కూల్కి సేవ, ఇక తర్వాత రాబోయేటువంటి యొక్క రోజుల్లో కూడా రిటైర్ తర్వాత ఊరి కూర్చోరు. వారు ఏదో కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకొని వారు నిరంతరము ఏదో ఒక సేవ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమంలో సేవ చేస్తుంటారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించవలసినదిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నమస్కారం. థ్యాంక్ యూ శాస్త్రి గారు. మీ యొక్క
ఆధ్వర్యంలోనే భావన యొక్క పెళ్లి కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారని కోరుకుంటూ తర్వాత సభ్యులు ప్లీజ్. సభాయ నమః. ఈనాటి సన్మాన గ్రహీత మా గురువర్యులు సర్వస్యాప్తే సర్వస్యప్తే సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి యతమానం భవతి యతమానం భవతి శతం దీర్ఘమాయుః దీర్ఘాయుష్మతి భవతి.